హాయ్ ఫ్రెండ్స్, నేను జేసన్ బైసన్ ఫ్రమ్ జేసన్ బైసన్ ఆమ్ని సినిమా సోర్స్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో మార్గన్ మూవీ గురించి మాట్లాడదాము. విజయ్ ఆంటోనీ గారి మూవీ, బ్లాక్ బస్టర్ ఫ్రెండ్స్, బ్లాక్ బస్టర్ మూవీ మార్గన్ మూవీ. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ, సూపర్ మూవీ, సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ, సూపర్ గా ఉంది. సో వచ్చేసరికి మెయిన్ గా సినిమా వచ్చేసరికి మార్గన్ ద డెవిల్ అని. సో ఈ మూవీలో విజయ్ ఆంటోనీ గారి యాక్టింగ్ అయితే సూపరు. సో విజయ్ ఆంటోనీ గారు అంటే మనందరికి చాలా ఇష్టము. సూపర్ మూవీస్ తో వస్తాడు ఆయన మూవీస్ అన్ని సూపర్ గా ఉంటుంది. మెయిన్ గా బిచ్చగాడు మూవీతో చాలా ఫేమస్ అయ్యారు ఆయన. అండ్ దాని తర్వాత ఎన్నో సినిమాలు చేశారు. కొన్ని హిట్ అయినాయి, కొన్ని యావరేజ్ అయినాయి, కొన్ని లో అయినాయి. కానీ బిచ్చగాడు రేంజ్ హిట్ అయితే రాలేదు. సో దాని తర్వాత ఈ సినిమాతో ఒక మంచి హిట్ అందుకున్నారు. ఇదే మార్గన్ ద డెవిల్ మూవీ. సో ఇది వచ్చేసరికి మెయిన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ బేస్డ్ ఆన్ సైకో కిల్లింగ్స్. సో ఒక సైకో ఉంటాడు, అతను కిల్లింగ్ చేస్తూ ఉంటాడు. అండ్ అతను మెయిన్గా ఏంటంటే డ్రగ్స్ వాడుతూ ఒక డ్రగ్ ఇంజెక్షన్తో కిల్లింగ్ చేస్తుంటాడు. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ మెయిన్గా అతను ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్లో ఆ ఇంజెక్షన్ హైలైట్ అండి అసలు. సో నేను ఫస్ట్ ఈ మధ్య కొన్ని మెయిన్గా ట్రైలర్లు టీజర్ చూడటం మానేశాను. అండ్ ఈ మధ్య ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లోనో ట్విట్టర్లోనో అండ్ చూశాను అప్పుడప్పుడు కొన్ని విజయ్ ఆంటోనీ గారి స్టిల్స్. అండ్ అక్కడ బ్లాక్గా ఉన్నారు ఆయన సైడ్ అంతా అక్కడక్కడ. అండ్ నేనేమనుకున్నాను అంటే అతను పోలీస్ క్యారెక్టర్ కదా, ఏమన్నా పోలీస్ ఆపరేషన్లో ఏమన్నా కామెడీ టైప్లో ఏమన్నా యాక్షన్ సీన్లో అట్టా ఏమన్నా బ్లాక్గా ఏమైనా యూజ్ చేశారేమో అనుకున్నా. కానీ సినిమాలోకి పోతే ఇంకా మనకు అర్థమైద్ది, ట్రైలర్ చూసిన వాళ్ళు లేకపోతే సినిమా చూసిన వాళ్ళకి అర్థమైద్ది. అండ్ అది ఒక డ్రగ్ ఇంజెక్షన్ అని, దానివల్ల అతను అట్లా తయారైన క్యారెక్టర్లో అసలు స్టన్ అయిపోయాను నేను అసలు చూసి. ఏందా సైడ్ అంతా బ్లాక్గా ఉంది, ఏంది అసలు మనమైతే షాక్ అవుతాము. అండ్ సినిమాలో జరుగుతున్నప్పుడు ఆ పక్కన వాళ్ళు చాలా మంది ఆశ్చర్యపోరు అసలు ఆయన చూసి. అంటే ఆల్రెడీ ఐడియా ఉంది వాళ్ళకి అలా జరిగిందని. అంటే వాళ్ళకి ఆ కేసెస్ చూసి ఉన్నారు ఆల్రెడీ. చాలా జనాలు, పోలీసు వాళ్ళు కానీ అందరూ ఆ కేసు చూశారు కాబట్టి వాళ్ళు పెద్ద ఆశ్చర్యపోరు. మనమే ఆశ్చర్యపోతుంటాం, ఎవరో ఒకళ్ళు షాక్ అవుతారేమో ఆయన చూసి. అంటేనే ఏం సార్ ఇదంతా కలర్ అంతా ఏం సార్ కలర్ అంటారు అనుకుంటారేమో అని. ఆల్రెడీ జనాలంతా బుద్ధి అయిపోయింది. నేను చూస్తా ఉన్నా చివరి దాకా. ఎవరన్నా తెలియని వాళ్ళు లేకపోతే కామెడీ, కనీసం కామెడీ అన్నా ఎవరన్నా ఇంకెవరో ఒకళ్ళు అడుగుతారేమో ఏంది సార్ ఆ కలర్ అని. ఎవరు అడిగినోడు లేడు. అండ్ సినిమాలో అసలు ఆ కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఉంది. ఆ ఇంజెక్షన్ అనే పదార్థం, ఆ ఇంజెక్షన్ కూడా అసలు చాలా బాగా తీశారు. లియో జాన్ పాల్ అనే డైరెక్టర్. ఆయన కొత్తగా ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యారు ఆయన. సో సూపర్ మూవీ, బ్లాక్ బస్టర్ మూవీ. చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. తీసుకున్న ప్లాట్ రెగ్యులర్ ప్లాట్ అయినా సరే తీసే విధానం సూపర్గా ఉంది. అండ్ ఆ మెయిన్ ఆ ఇంజెక్షన్ డ్రగ్ ఇంజెక్షనే అంటే అలా బ్లాక్ అవుతారు కదా, చాలా కొన్నిసార్లు భయం వేసింది కొన్నిసార్లు సీన్స్లో అయితే. అండ్ ఆ కిల్లరు అతను చంపుకుంటూ పోతుంటాడు. అతను చివరిలో హీరో ఎట్టబట్టున్నాడు అంటే స్టోరీ ఇది. అండ్ మెయిన్గా ఈ సినిమాలో అజయ్ దిషన్ అనే వాళ్ళ మల్లుడే, విజయ్ ఆంటోనీ వాళ్ళుడే ఈ క్యారెక్టర్ నెగిటివ్ క్యారెక్టర్ నటిస్తాడు. అంటే అతను ఆపోజిట్గా డి అనే వారి పాత్రలో. ఫస్ట్ హాఫ్ అంతా అతనికి జరిగే సీన్స్ అయితే అసలు సూపర్గా ఉంటుంది. మెయిన్గా ఫస్ట్ హాఫ్లో విజయ్ ఆంటోనీ గారు అండ్ అజయ్ దిషన్ అలియాస్ అరవింద్ని పట్టుకొని ఆ కంట్రోల్ రూమ్లో ఒక గంట సేపు హోల్డ్ చేస్తాడు. ఆ గంట సేపు అతను ఆ రూమ్లో జరిగే సీన్స్ అయితే టెరిఫిక్ అసలు. చాలా బాగుంది సీన్స్ అయితే, హైపర్ సీన్స్ ఉంటాయి దాంట్లో. అతను ఒక డ్రగ్ ఎడిక్ట్. అతను కూడా అంటే ఒక డ్రగ్ తీసుకుంటూ ఉంటాడు. అండ్ దానివల్ల అతను జరిగే రియాక్షన్స్ అయితే ఆ సీన్ అయితే సూపర్ అసలు. దాదాపు ఒక 20-30 మినిట్స్ ఉంటుంది సీను. సూపర్గా ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా అసలు. అతనికి ఇతను జరిగే రియాక్షన్స్ కూడా సూపర్గా ఉంటాయి. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మన డైరెక్ట్ స్టోరీలోకి వెళ్ళిపోతే అసలు ఎవరు ఆ కిల్లర్ ఎందుకు చేస్తున్నాడు అండ్ ఇతనికి సంబంధం ఏంది అండ్ ఇదంతా సినిమా మొత్తం అంతా రివీల్ అయింది సెకండ్ హాఫ్లో. అండ్ మెయిన్గా అతనికి ఫస్ట్ హాఫ్లో అతను చెప్పాను కదా, విజయ్ ఆంటోనీ గారి క్యారెక్టర్ ధ్రువ్ క్యారెక్టర్ కూడా ఆల్రెడీ ఆ డ్రగ్ ఉంటుంది. అతని బ్యాక్ స్టోరీ ఏంది అదంతా కూడా రివీల్ అయ్యింది సెకండ్ హాఫ్లో. అండ్ సినిమా అయితే సూపర్గా ఉంది. అండ్ మెయిన్గా అసలు ఆ కాన్సెప్ట్ హైలైట్ కాన్సెప్ట్ అసలు సూపర్గా ఉంది కాన్సెప్ట్. ఫ్రెండ్స్, మీరందరూ కంపల్సరీ చూడండి సినిమా, థియేటర్లో చూడండి. చాలా బాగుంది మూవీ, బ్లాక్ బస్టర్ మూవీ, విజయ్ ఆంటోనీ గారి మూవీ. మెయిన్గా విజయ్ ఆంటోనీ గారు అంటేనే చాలా మంచి సినిమాలు చేస్తుంటారు ఆయన. మెయిన్గా ఏంటంటే సోషల్ మెసేజెస్ అండ్ సమాజంలో ప్రస్తుతం సిచ్యువేషన్స్ మీద బేస్ చేసుకొని సినిమాలు తీస్తుంటాడు ఆయన. సో కంపల్సరీ వెళ్ళి చూడండి, విజయ్ ఆంటోనీ గారిని సపోర్ట్ చేయండి, ఈ మూవీ చూడండి. దిస్ ఇస్ ద మూవీ మార్గన్ ద డెవిల్.